వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. అసలు ఇంత సడన్గా శ్రీశైలం రానికి కారణం ఏంటంటే ఈరోజు మా మామది అత్తమ్మది పెళ్లి రోజు ఉందన్నమాట. మామా హ్యాపీ మ్యారేజ్ డే. మేమున్న రూమ్లో ప్లేస్లో అయితే ఇంకా అవ్వలు ఇవ్వలేరు, ఖాళీ మా వాళ్ళు లేచి హంగామా చేస్తారు. సో దర్శనానికి పోతున్నాం గాయస్. దర్శనం పోయి వచ్చినాక కలుద్దాం. A few moments later. దర్శనం అయితే అద్భుతంగా అయింది గైస్. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారు అంటే గుడి బ్యాక్ సైడ్ శివాజీ మహారాజ్ ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట, ఒక చిన్న టెంపుల్ లాగా అనమాట. ఆల్రెడీ నేను ముందు ఒకసారి పోయినా, వాడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఇక్కడ వెళ్తుంటే మాకు మధ్యలో ఒక వ్యూ అనిపించింది. వ్యూ అయితే ఆసమ్. ఆసమ్ అంటే ఎట్టసని ఆసమ్. ద గ్రేట్ శివాజీ మహారాజ్ ఎంపైర్, గ్రేట్ మరాఠా ఎంపైర్ స్థాపించిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం తీసుకుందాం పదండి. ఓం నమ శివాయ. జై భవానీ వీర శివాజీ. ఇది శివాజీ స్ఫూర్తి కేంద్రం. శ్రీశైలంలో బ్రహ్మరాంబను దర్శనం చేసుకొని బ్రహ్మరాంత ప్రత్యక్షమైన స్థలం శివాజీకి, ఛత్రపతి శివాజీకి. 1677లో మార్చి 24న శివాజీ ఇక్కడికి వచ్చారు. వారం రోజులు తపస్సు చేశారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అతను అమ్మవారు 7 రోజులు తపస్సు చేసినా ప్రత్యక్షం కాకపోతే తుల్జాపూర్లో ఇచ్చిన భవానీ ఖడ్గంతో తలకాయ నరుకునేకి వెళ్తే వారు మూర్చపోయారు. అమ్మవారు ప్రత్యక్షమై శివాజీని లేపి శివాజీ ఖడ్గానికి మళ్ళా శక్తినిచ్చి శివాజీకి వరం ఇచ్చారు. శివాజీ ఇక్కడ నుండి దక్షిణ దిగ్విజయ యాత్రగా కర్ణాటకకి తాంజావూరు, తర్వాత వచ్చి జింజి, చంద్రగిరి కోట అక్కడ వెళ్ళి అక్కడ ఉండే ముస్లింలందరినీ ఓడించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక్కడ నుండి వారి యొక్క రాజధాని రాజ్గఢ్కి వెళ్ళిపోయారు. రాజ్గఢ్ అటు సైడ్ వెళ్ళిపోయారు. శివాజీ 7 రోజులు తపస్సు చేశారు. ఇదంతా శివాజీ యొక్క దర్బార్ హాలు. శివాజీ యొక్క అష్టప్రధానులు ఉన్నారు. ఇక్కడ జిజియామాత పక్కన రాజారాం గారు ఉన్నారు. అక్కడ శంభాజీ, ఇప్పుడు ఈ మధ్యనే చావా సినిమా వచ్చింది. శంభాజీ కూడా దేశం కోసం బలిదానమయ్యాడు. ఔరంగజేబ్ శంభాజీని చంపడం జరిగింది ఘోరంగా. వీళ్ళంతా కూడా అష్టప్రధానులు, 8 మంది మంత్రులు. ఇది దర్బార్ హాలు. ఇవంతా శివాజీ యొక్క జీవిత చరిత్ర. శివాజీ ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, అఫ్జల్ ఖాన్ని ఎలా వధించాడు, ఇవంతా కూడా ఛత్రపతి శివాజీకి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ అక్కన మాదన్న యొక్క మేనలుడు రామదాసు, భక్త రామదాసు భద్రాచలము. ఆ రామదాసుని గోల్కొండ నవాబు బంధించుంటాడు. ఆ బంధిస్తే అతను విముక్తి చేద్దామనుకొని శివాజీ అక్కడ దక్షిణ దిగ్విజయ యాత్ర ద్వారా వస్తాడు. ఆ శివాజీకి భయపడి శివాజీకి సంధి చేసుకుంటాడు గోల్కొండ నవాబు. 1677లో సంధి చేసుకుంటాడు. ఈ గోల్కొండ నవాబు సుమారు ఒక 10,000 మంది సైన్యాన్ని, 1000 గుర్రాలు, ఏనుగులు, 16 లక్షల వరాహాలు తెచ్చాడని చెప్పి చరిత్రలో రాయడం జరిగింది. ఇక్కడ సంధి చేసుకుంటాడు. శివాజీ 40 రోజులు ఉంటాడు. 40 రోజుల తర్వాత శివాజీ శ్రీశైలంలో ఉత్తర గోపురం కట్టించాడు. ఆ గోపురం శివాజీ గోపురం అంటారు. ఉత్తర గోపురము వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇట్లాంటి సమయంలో దాన్ని తెరుస్తారు. తర్వాత తిరుపతికి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకొని తిరుపతి నుండి వారు జింజీ కోటకి వెళ్తారు. జింజీలో వాళ్ళ తమ్ముడు వెంకోజీ అని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ జింజీ కోటని జయించి, జింజీ కోట, చంద్రగిరి, కృష్ణగిరి, అక్కడ మొహమ్మద్ నాసిర్ ఖాన్ని ఓడించి ఆ జింజీ కోటని 1677 13 మే అప్పగించి వాళ్ళ తమ్ముడికి అప్పగించి అక్కడి నుండి వారి రాజధానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది శివాజీ యొక్క ఇక్కడ చరిత్ర. దీని పక్కన ధ్యాన మందిరం ఉంది, అది కూడా చూడొచ్చు. శివాజీ యొక్క దర్బారాలు, ధ్యాన మందిరము. ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది. ఈ స్ఫూర్తి కేంద్రంలో కూడా వసతులు ఉన్నాయి. ఎవరైనా వస్తే ఇక్కడ టూరిస్టులు ఉండవచ్చు. ఓం నమ శివాయ. జై భవానీ వీర శివాజీ. జై భవానీ, జై శివాజీ. ఇంతసేపు మనం ఈ మందిరంలో ఉంటే ఇప్పుడు ఈ మందిరంలోకి వెళ్దాం.
సో గైస్ ఇప్పుడైతే మొత్తం ప్యాక్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్లా ఒక 2 టెంపుల్ టచ్ చేసుకుంటూ వెళ్దామన్నారు మా వాళ్ళు. డైరెక్ట్ ఆనే కలుద్దాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు పలధార పంచదార దగ్గరకు వచ్చినాం. శిఖరేశ్వరం దగ్గరకు వచ్చినాం. వీడికి వెళ్ళి మనం శ్రీశైలంలో ఉన్న గుడి గోపురం చూడొచ్చు అనమాట. పదండి పైనకి వెళ్ళి చూద్దాం. వీడికి వెళ్ళి అయితే వ్యూ మస్తు వస్తుంది, గాలి కూడా ఫుల్ వస్తుంది గాయస్. ఫుల్ చిల్ ఉందన్నమాట వెదర్. వ్యూ మాత్రం మస్తు ఉంది. నాకైతే 15 నిమిషాల కూర్చొని ఇంకా కూర్చుందాం అనిపిస్తుంది. మీరు కూడా చూడండి వ్యూ ఒకసారి ఎట్లుందో. పాతలగంగా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఉమామహేశ్వరి టెంపుల్ దగ్గరకు వచ్చాం అనమాట. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు వీడికి వచ్చి పోతారు మ్యాక్సిమం. కాకపోతే ఇక్కడ కొంచెం కోతులు ఎక్కువనే, ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే భయం అవుతుంది. మొత్తం ఖాళీ మీదకి వచ్చేసినాయి. టెంపుల్ అయితే బంద్ ఉంది గాయస్. వాటర్ అయితే ఆ కొండలకి వెళ్ళి మీదకి వెళ్ళి కిందికి వస్తున్నాయి. చెట్టు వేర్లు అయితే కింది దాకున్నాయి. ఆడికి వెళ్ళి ఇందాక మొత్తం ఉన్నాయి. బ్యూటిఫుల్. ఇప్పుడే రైస్ పెట్టినాం కూతులకు. ఖాళీ మొత్తం మంచి ఆకలి మీద ఉన్నాయి.